సారీ గైస్ ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టమన్నారు. వచ్చేసరికి లేట్ అయితే అయిందనమాట మన వరకు. గైస్ నేనైతే అప్లోడ్ చేస్తున్నా, స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మనకు పార్ట్ ఏ పార్ట్ బి సెక్షన్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇందులో మ్యాక్సిమం దిగే ఛాన్స్ అయితే ఉంది, మళ్ళీ చెప్తున్నా. ఇంకో విషయం ఏమంటే గైస్ మీరు ఖచ్చితంగా నేను పెట్టే పేపర్స్ అనేటివి మీరు ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయితే చాలా, అది ఒక్కటే నాకు. మీరు వీడియోని లైక్ చేయనక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోనక్కర్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది బాగా రాస్తేనే అది ఒక్కటే నాకు చాలన్నమాట, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఏపీ ఆర్జుకే ట్రిపుల్ ఐటీనే మన గోల్, మళ్ళీ చెప్తున్నా గైస్. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ అయితే మీరు చాలా బాగా అటెంప్ట్ చేయాలని అయితే మళ్ళీ కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏమంటే ఈ క్వశ్చన్ పేపర్ ఎస్పెషల్లీ ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నా అంటే ఇప్పటికి లేట్గా అయితే మన వరకు వచ్చిందనమాట. తెలిసింది ఇంపార్టెంట్ పేపర్ అని అయితే అందుకే చెప్తున్నా. ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఎందుకు చెప్తున్నా అంటే తద్వారా వాళ్ళు కూడా మనకి చదువుకొని మీ ఫ్రెండ్ కూడా ఈజీగా రాస్తాడు, ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తాడు అన్న దానిపైన అయితే నేనైతే చెప్తున్నా గైస్. గైస్ ఇంగ్లీష్ పేపరే కదా అని తీసి పారేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ మీరు బాగా రాస్తేనే మీకు మ్యాక్సిమం స్కోర్ అనేది వస్తుంది. ఫైనల్లో మళ్ళీ బాధపడతారు, మళ్ళీ చెప్తున్నా. మీరు ప్రిపేర్ అయిపోయి బాగా అటెంప్ట్ చేయండి ఈ క్వశ్చన్ పేపర్ అనేది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి, మళ్ళీ చెప్తున్నా. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తా.